మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఓవరాల్ గా ఈ మాసంలో ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? మా కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము, ఈ 3 నక్షత్రాల యొక్క కలయికతో కుంభరాశి అనేటటువంటిది మనకి ఏర్పడుతుంది. మరి ఈ కుంభరాశి వారికి మార్చి 1 నుంచి 31 వరకు గ్రహస్థితి ఆ యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే 5వ స్థానంలో అత్యంత యోగప్రదంగా, శుభప్రదంగా గురువు యొక్క దృష్టి బలము వీరికి ఉన్నటువంటి సమస్త దోషాలని హరించేటటువంటి స్థితిని కలిగి ఉందని చెప్పుకోవాలి. గురుగ్రహ దృష్టి పడినటువంటి ఇల్లు శుభప్రదమైపోతుంది. మిగతా గ్రహాలు ఎన్నైనా ఉండనివ్వండి, వాళ్ళకి ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, తట్టుకునే స్వభావం ఉంటుంది. గురువు అంత గొప్ప శక్తివంతుడు, సాక్షాత్తు ఈశ్వరాంశ అనుకోవాలి మనం. మరి ఈ రాశి వారికి ఆయన ఒక్కడే కాదుగా, ఇంకా 8 గ్రహాలు ఉన్నాయి మనకి. ఈ రాశిలోనే కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి అనేది ఆల్రెడీ ఏర్పడి నడుస్తోంది. రవి, కుజ, బుధ, రాహు. సరే, మొన్నటిదాకా శుక్రుడు ఉన్నాడు, పంచగ్రహ కూటమి అయిపోయింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవక్కర్లా. చతుర్గ్రహ కూటమి ఎదుర్కొండా ఉన్నటువంటి కేతువు అంటే పంచగ్రహాలు. ఈ చతుర్గ్రహ కూటమి కొంచెం అస్తవ్యస్తాన్ని చేసేటటువంటి పరిస్థితి కుంభరాశికి. ద్వితీయంలో చూస్తే శని భగవానుడు మళ్ళీ ఈ మార్చి మాసంలో 2వ తారీఖు నుంచి చివరి వరకు అటు ఇటుగా శుక్రుడు ఉచ్చస్థితి. ఇది కొంచెం వాళ్ళకి ఓదార్పునిస్తుంది. ఈ శుక్రగ్రహము ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా కుంభరాశి వారికి విద్యార్థులకి అపారమైనటువంటి మేధో సంకల్పము, మేధస్సు కలుగుతుంది. విద్యార్థులకి ఆలోచన పరంపర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమంది విద్యార్థులు చప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మాట్లాడలేక. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే చాలు పరంపర అయిపోతూ ఉంటుంది. విద్యాలయాల్లో పనిచేసేటటువంటి టీచర్స్, ప్రొఫెసర్స్ కూడా షాక్ అవుతారు, ఇంత నాలెడ్జ్ ఎక్కడ వీళ్ళకి. అంటే శుక్రగ్రహము ద్వితీయంలో ఉండటం ద్వారా వీరి యొక్క నేత్ర పరిశీలన దృష్టి చాలా అమోఘంగా పనిచేస్తుంది. మనకి అదేదో ఒక సినిమాలో, రోబో సినిమాలో మన రజనీకాంత్ గారు ఇట్లా పుస్తకం మొత్తం ఇట్లా తీస్తే మొత్తం వెళ్ళిపోయినట్టుగా, అంత అంటే నేత్ర సూక్ష్మ పరిశీలన దృష్టి. ఎందుకన్నానంటే నేత్రకారకుడు శుక్రుడు, ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఎలా ఉంటుందమ్మా ఉచ్చస్థితి శుక్రుడికి 2వ స్థానం. అంటే వీరు ఒక రకంగా అధ్యాపకులు ఒక ప్రశ్న వేసినప్పుడు, అది ఏ స్థాయి అయినా సరే, చిన్న చదువైనా పెద్దవాళ్ళ ప్రొఫెసర్స్తోనైనా సరే, వీరు మాట్లాడితే వాళ్ళు వేసిన ప్రశ్నకి ఆ సమాధానం అవతలవాడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంత చక్కటి ఉపమానము, మంచి దీక్షాపరమైనటువంటి విద్యలో ఉన్నతమైనటువంటి యోగాన్ని అధిరోహించాలనేటటువంటి తత్వం కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు. కొంతమందికి అయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, జ్యువెలరీ వ్యాపారాలు చేసేవాళ్ళు, వెండి ఉత్పత్తులు చేసేటటువంటి వాళ్ళు, అలాగే వస్త్రాలయాలు నడిపేటటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ తర్వాత విషయం. వస్త్రాలు అమ్ముతున్నారు అంటే చాలు, రోడ్డు మీద వస్త్రాలు అమ్ముకుంటారు, వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా వ్యాపారస్తులు, లేడీస్ ఎంపోరియంస్ కావచ్చు, బ్యూటీ పార్లర్లు కావచ్చు, అంటే శుక్రుడికి సంబంధించినవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి, జాగ్రత్త. శని ఉన్నాడు మహానుభావుడు, ధనపరంగా కొంచెం నష్టాన్ని కాటేసేస్తాడు ఆయన. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నదాన్ని వ్యాపారం చేసుకుంటే ధనలాభం కలగటానికి విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి లాభమే. ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అనే కోరికతో ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ధనాన్ని, బ్యాంకు లోన్స్ ఇవ్వటము, దాని ద్వారా విదేశాలకు సంబంధించినటువంటి వీసాలకు అప్లై చేసుకోవటము, దాని అనుకూలతలు కలగడం కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇంతవరకు శుక్ర భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా వీరు పెట్టినటువంటి 10 రూపాయలకి తగ్గట్టుగానే ఆవిడ యొక్క ఆరోగ్యం సెటిల్మెంట్ అవ్వటం, ఏదైనా ఒక గృహము, ఒక వాహనము చక్కగా వీళ్ళు మార్చుకొని కొనాలి అనుకుంటారు అమ్మేసి, ఆ యోగం కూడా ఈ నెలలో కలుగుతోంది.
అత్యంత శుభప్రదమైనటువంటి యోగం శుక్రగ్రహ యోగము. ఇంతవరకు ఓకే. గురువు యోకే. అసలైన శుభగ్రహాలు గురువు మంచిగా యోగాన్ని ఇస్తున్నాడు, శుక్రుడు యోగా. గురుడు ఏంటంటే విశేషమైనటువంటి ధనాన్ని, లాభాలని, అది వరకు ఎవరికైనా ఫ్రెండ్స్కో లేకపోతే అన్నదమ్ముల్లో పెద్దన్నయ్యకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అన్నలకి ఎవరికైనా ఇచ్చిన, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన, అంటే వృద్ధి కోసం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన, కుటుంబంలో ఎవరికైనా సహకారం చేసిన బంధుమిత్రాదులకి వీళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కొంతమందికి గురుడు ఇస్తున్నాడమ్మా. అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యకు కూడా ఆయన మంచి స్ఫురణ శక్తిని ఇస్తున్నాడు. ఎగ్జామ్స్ రాస్తారు కదా విద్యాలయాల్లో, వాళ్ళందరికీ కూడా గురుగ్రహ బలం మార్చి 11 నుంచి అత్యధికంగా ఉంటుంది. మంచి యోగాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే వివాహాలకి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఇంట్లో చక్కగా వివాహ భజంత్రీలు మోగే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఆకట్టుకుంటున్నాయి అని చెప్పుకోవాలి మనం. శుక్రుడు వచ్చి శనిని వాటేసుకుంటున్నాడమ్మా. దాంతో రాజకీయంలో విశేషమైనటువంటి మార్పు. ఇక్కడ గురుగ్రహ బలము శుక్రగ్రహ బలము చాలమ్మ వీళ్ళకి. బుధుడు కూడా జన్మరాశిలోనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మా, వీరికి అనుకూలంగా జరగాలి అనుకుంటే వీరు ఏదో ఒక స్వశక్తితో కూడినటువంటి కొన్ని దోషాలు వదిలించుకోవటానికి, అంటే వీరి జన్మరాశిలో మనం ఇందాక అనుకున్నట్టుగా కుజుడు, రాహువు, రవి 3 పాపగ్రహాలు. బుధుడు కూడా అక్కడ నిర్వీర్యంగా ఉన్నాడు. ఆలోచనలు, మందగొండితనము, సరిగ్గా మాట్లాడలేని, ఇందాక మీరు అడిగారు రాజకీయ నాయకులు, వారి తెలివితేటలన్నీ కూడా మంటలో కలిసినట్టుగా ఉండటము, ఇష్టం వచ్చినట్టుగా అవతల వాడితో వాగ్వాదము, మూర్ఖత్వపు లక్షణాలు, ఉన్న పదవులు ఊడే అవకాశాలు ఉంటాయి. మరి ఇందాక యోగం అన్నారంటే యోగాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నా మరి బుధుడు సరిగ్గా లేడు కదా. రాజకీయ నాయకులకు బుధగ్రహం చాలా అనుకూలంగా ఉండాలి. ఆయన రవి బలం ఎక్కడుంది? రవి జన్మరాశిలో ఉండి కుజుడు ఆయన కుంభరాశి వారికి సంభాషణ శక్తినిచ్చేటటువంటి వాడు. అవతల వ్యక్తితో మాట్లాడితే గన్షాట్గా పనవ్వాలి. మరి గ్రహాలన్నీ జన్మరాశిలో ఉంటే రాజకీయ నాయకులకి అనుకూలత ఎక్కడొస్తుంది? లేనిపోని కేసుల్లో ఇరుక్కుంటారు. ఇంకో మాట అనకూడదు మనం. ఆ మాట దౌర్భాగ్యం చేత, మాట జారటం వలన, అధికమైనటువంటి కోపం వలన వీరి కర్మ ప్రారబ్ధాలు అనుభవించేటటువంటి రోజులుగా భావించాలి. ధనానికి సంబంధించిన రైడింగ్స్ కూడా అవుతాయి. ఎక్కడి నుంచో వస్తుంది బాగా డబ్బు. శుక్రుడు డబ్బుని ఇస్తాడు. శని ఏం చేస్తాడు? కర్మని అనుభవించేటట్టు చేస్తాడు. 2లో ఉన్నాడుగా, తీసేస్తాడు డబ్బుని, రైడింగ్స్ చేపిచ్చేస్తాడు. గురువు పంచమంలో ఉన్న డబ్బు వస్తుంది, డబ్బును మళ్ళీ లాగేస్తారు. అట్లాంటి యోగం కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి అప్రదిష్ట పాలయ్యేటటువంటి అవయోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, కుజుడు జన్మరాశిలో ఉండి మొత్తము కూడా అసలు వాళ్ళకి అర్థం కాని మానసిక సంకుచిత్వం కలుగుతోంది. కాలసర్ప యోగ దోషము వీరికి పట్టి. శని చూస్తే ఏలినాడు శని ఎక్కడికి పోతుంది? కర్మంతా కూడా తోడేస్తూ ఉంటాడు ఆయన. దాని తోడు కుజరాహు కేతువుల యొక్క అవయోగము. ఇక వీరి జీవితంలో ఇంత ఘోరము జరుగుతుందా అనేటటువంటి స్థితి. అన్నదమ్ములతో ఒక పట్టాన ఎడతెరపనేటువంటి గొడవలు. ఉద్యోగస్తులకైతే కనుక అనుకున్న సంకల్పం నెరవేరక ఉద్యోగాదుల్లో విపరీతమైన కష్ట నష్టాలు. సంతాన విషయంలో అయితే కనుక సంతాన ప్రతిబంధకాలు, కొంతమందికి సంతానపరమైనటువంటి అవయోగాలు. సంతానం పుట్టి మైండ్ ఎదక్క ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి భూ వ్యవస్థ నుంచి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాగే మానసికంగా ఇప్పుడు పుట్టేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మా నర్వస్ సిస్టమ్ ఆపరేట్ సరిగ్గా లేక పుట్టే వాళ్ళు ఉంటారు. నర్వస్ సరిగ్గా పనిచేయక నత్తిగా ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత అవయోగాలు ఉంటాయి. దాని పరంగా డబ్బు విపరీతమైన ఖర్చు అవుతూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇంట్లో శుభగ్రహాలు ఉండాలి, చూసే గ్రహాలు కాదు కదా. మన ఇంట్లో శుభప్రదమైన వాళ్ళు ఉంటే మనకి మంచి జరుగుతుంది. మన ఆరోగ్యం బాగుంటే చూసే వాళ్ళకి మనం ఏదైనా చెప్పచ్చు. మన ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు, మన ఇంట్లో సరిగ్గా లేనప్పుడు ఎవరు మనం ఏం చేసినా ఫలించదు కదా. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు ఆ జన్మరాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ తప్పనిసరిగా జపతపాదులు చేసుకోవాలి. ఒక్క గురు శుక్రులకు మినహాయించి మిగతా గ్రహాలన్నిటికీ కూడా జపాదులు, క్షీరతర్పణాదులు చేసి
నవగ్రహ పాశుపత రుద్రహోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని, అట్లాగే దుర్గాదేవిని అధికంగా ఆరాధించాలి. బాగా డబ్బున్న వాళ్ళైతే కనుక వాళ్ళకు వచ్చే సమస్యల్ని నిరోధించుకోవాలనుకుంటే దుర్గాదేవికి సంబంధించిన సప్తసతి 9 రోజులు పారాయణ చేయించుకోవాలి. ఇంకా రాజకీయ నాయకుల్లో ఘోరమైన సమస్యలు అనుభవించే వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అనుభవించే వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు వనదుర్గా అమ్మవారి యొక్క యోగాన్ని పొందాలి, వనదుర్గా హోమాన్ని చేసుకోవాలి. చాలా మహత్తరమైనటువంటి యోగం ఆవిడని టచ్ చేయటం అంటే. కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే సంప్రదించవచ్చు, పెద్ద సమస్య కాదు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్న, మిగతా గ్రహాలు బాలేదు కాబట్టి ఆ గ్రహాలన్నిటికీ చేసుకొని ఈ విధంగా మిగతా సామాన్యుల దగ్గర నుంచి ఆరాధించుకోవాల్సింది ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెలల్లో చక్కగా పాలు పోసుకోవటం, అభిషేకాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, అవకాశం ఉంటే హోమాదులు చేసుకోవటము, అవకాశం ఉంటే దానాలు ఇచ్చుకోవటము. ఎందుకంటే మధ్యలో మనకి మార్చి 3వ తారీఖున ఒక చంద్రగ్రహణం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్పాతాలని, ఇబ్బందుల్ని కలుగు చేస్తుంటాయి. కాబట్టి ఉన్నంతలో సరైన గురువుల్ని ఎంచుకొని వారి ఆజ్ఞానుసారము మీ జన్మజాతకాల్లో ఇంకా కొంతమందికి ఏంటంటే ఇవన్నీ జరగక మంచి జరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జన్మజాతకం అనుకూలించవచ్చు. కొంతమందికి ఇందాక నేను చెప్పిన వాటిలో కొన్ని శుభాలు జరగకపోయి ఉండొచ్చు, వారికి జాతకం అవయవంగా ఉండొచ్చు. కాబట్టి జన్మజాతకమే మెయిన్. కాబట్టి అవి ఉన్నవాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఈవెంట్ వైజ్ ముందుకు వెళ్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు అయితే కుంభరాశికి ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యము, ప్రయాణాల యందు, అన్నదమ్ములతో, అట్లాగే తండ్రి గారితో కానివ్వండి, లేకపోతే వ్యాపారాదుల యందు, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.